అన్న వండుకున్నది కదరా ఎందుకు హేమంత్ మీ డాడీ వండుకున్నప్పుడు ఎందుకు లేపుతావు అరే అన్న వండుకునిరా ఒకటి కూర్చో నీకే చెప్పాలి మంచి విషయం నిద్ర వస్తుందిరా అరే చెప్తే కూడా వింటలేరు వాళ్ళు ఏమో అంటే మేము ఒకటి అనుకున్నాము కానీ వీళ్ళేదో వేరే వెరైటీగా చేస్తా అంటారు ఇది నేను చూడలే వీడియో కాదు మేము ఒక ఛాలెంజ్ అనుకున్నాం కానీ వీళ్ళు చేసేది ఏందో తెలిస్తే ఒక్కసారి లేవు వాళ్ళు ఒకటి చెప్తారంట నీకు నచ్చితేనే నేను చేస్తా లేకుండా అవసరం లేదు నువ్వు లేవు ఒకసారి చెప్తా ఒకసారి లే ఏంది ఇంతకేందిరా బై అరే నాకు నిద్ర అనుకో ఇంటికి రాని సార్ నేను అనుకో నిద్ర వస్తుంది అంటారు వేసేసాడు బాగా వేసేసాడు ఆఫీస్ లో అంటారా వంట ఆఫీస్ లో వంట సరే ఇగో వీళ్ళు ఏం చేసి తెలుసా ఈ టాబ్లెట్ అంట ఇప్పుడు మేము ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నాం దాంట్లో కలపాలంట కొనుకొచ్చినాం సేవింగ్ మనీ తెచ్చి కొనుక్కున్నాం ఇగో అల్లంలో కలుపుతారంట నేను అదే అన్నా వాళ్ళ అన్న మీద దత్తు మీద రివెంజ్ తీసుకుంటారంట ఆకాశ్ కొడుతుంది మా అన్నేమో నన్ను కొడుతుంది ఇట్లా కొడుతున్నారు నాకు అవురా కోపం వస్తే వాళ్ళ మీద మోషన్స్ పెడతారా అరే ఎంత కొట్టినా మీ అన్ననే కాదురా కొట్టే మాకు ఆనందం రాదు మోషన్ కోలేదు మా ప్రాణం తింటారు కొట్టి అరే ఆడు నేను కొట్టినారా కొట్టిండు అది కొడితే వానికి మోషన్ అన్నంలా మోషన్ రివెంజ్ చేసుకుంటారా అరే సత్తా లేదు అరే నేను చెప్పినా నీతో మాట్లాడతా అంటుండు వీడియో కూడా వింటలేడు ఆకాశ్ అట్లనే చెప్తుండు కొడుకు కూడా అట్లనే మోషన్ పెట్టాలని వేస్తున్నావు టాబ్లెట్ ఏది ఒకసారి మోషన్ పెట్టాలని వేస్తారంట వాళ్ళు వేస్తావు వానికి నిజంగా ఇది గట్టిగా అయినాయి అనుకో మోషన్స్ అప్పుడు వాళ్ళ అమ్మ తిట్టదా అన్న కూడా ఏమన్నా కానీ అదే ఇట్లా పగబట్టినేందేడు అరే చెప్తే వింటలేడు ఇప్పుడు ఏమంటుంది తెలుసా నువ్వు ఒకవేళ కలపలేదనుకో మేము ఏ రకంగా సాయంత్రం వరకు వేస్తా అంటుండు వేస్తాడు బద్మాషాడు అది ఉంటది మనతోని చెప్పానా ఫుల్ వేస్తే ఎక్కువ అయిపోతాయిరా అక్కడ మమ్మీ నాకు కొడితే హ్యాపీనెస్ రాదు అయితే ఇప్పుడు అంటే కొడతావా లేకపోతే నువ్వే అంటావు కొట్టద్దు పెద్దవాళ్ళు కొట్టకుండా రివెంజ్ తీసుకుంటే అది కూడా తీసుకోదంటే ఇంకేం చేయాలని చెప్పు నువ్వే సరేరా బై సగమే అరే సగమే రా పోనీ చెప్తే వినడు సరే చూసి మళ్ళీ మోషన్ అయితే నాకు సంబంధం లేదు సరే మీరు కొట్టుకోకండి కాదు మళ్ళీ వాళ్ళ మమ్మీ కానీ నాకైతే సంబంధం లేదు ఇది నీ కొడుకు అగో ఆ పిచ్చేదవా ఇద్దరు కలిసి చేస్తారు ఆకాశ్ గారు వద్దంటే వినక్క ప్లీజ్ అక్క అంటుండు సరే గానీ నాకైతే సంబంధం లేదు ఇప్పుడే చెప్తా ఒకసారి నువ్వు రా చలో రండి అయితే ఈ పొట్టు ఉంది కదా గైస్ ఈ పొట్టు ఉన్నది తీసేస్తా ఈ పౌడర్ మాత్రమే కలుపుతా ఈ పొట్టు దొంగదు కాబట్టి ఈ పౌడర్ ఇగో ఈ పౌడర్ మాత్రమే కలుపుతా ఇదైతే తెలిసిపోతుంది వాళ్ళకి సో ఫుడ్ ఛాలెంజ్ రా నడుంది అరే ఫుడ్ ఛాలెంజ్ రా బై తింటారంటే సరే అట్లనే ఒక ఫుడ్ ఛాలెంజ్ చిన్నగా పెట్టినా కానీ ఛాలెంజ్ ఏం లేదు తినండి మాకు తెలుసులేరా మీరు తినరు ఫస్ట్ తినండి తినరు బై తినరి ఫాస్ట్ అయ్యా మేము తిన్నాము తినండి ఇంకొకటి ఏంటంటే
తిన్నాక మనం ఒక ఛాలెంజ్ పెట్టుకుందాము. ఎవరు ఫస్ట్ తిన్నారో వాళ్ళని బట్టి ఒక ఛాలెంజ్ ఉంటది అనమాట. దాంట్లో టాస్క్ లో గెలవాలి. ఓకే ఓకేనా శరణ్? ఏమని తిను ఎట్లుంది? అట్లా చూస్తున్నావు, అక్కడిక్కడ చూస్తున్నావు. తినుర్రా. తినండి. బాగుంది కదా? బాగుందా ఏమన్? బాగుందా టేస్ట్? టేస్ట్ ఎట్లుందా? బాగుంటది బాగుంటది, చాలా బాగుంటది తింటుంటే. అంటే టేస్ట్ బాగుంటది అంటున్నా. దట్ ఐ థింక్ వాటో వాట్. మేము టేస్ట్ చేసి నవ్వుతున్నాం. దత్తు నీకు చాలా నచ్చినట్టుంది కదా ఇట్లాంటి ఫుడ్. నువ్వు మళ్ళీ మళ్ళీ కోరుకుంటావు తెలుసా? నాకు టైట్ అయింది, ఇంకో కొంచెం తినేసి వస్తాం. ఓకే బాగుందా దత్తు? దత్తు చాలా ఇష్టంతో తింటుడు. ఇలాంటి ఫుడ్డే ఎప్పటికి కావాలని కోరుకుంటాడు. ఎందుకంటే నచ్చింది కాబట్టి. ఇక దీన్ని మర్చిపోలేడు అసలు జీవితంలో. ఎట్లుంది శరణ్? బాగుందా? నువ్వు ఎందుకో నాకు ఆలోచించుకుంటే తింటున్నట్టు అనిపిస్తుంది. ఫాస్ట్ తినేసేయాలి. ఎట్లా అంటే నువ్వా నేను ఫాస్ట్ ఫాస్ట్ గా. ఆడే ఎందుకు నిన్నే చూస్తుండు? అవును మీరు ఎందుకురా? అప్పుడప్పుడు పిచ్చెక్కుతాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? వాడు మెల్లి తింటుండ్రా, నువ్వు దబాబు తింటున్నా రే. అంటే ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్ అన్నా కదా, ఫాస్ట్ తినాలి కదా. ఎంత ఫైబర్ అవసరం లేదు. జస్ట్ ఫుడ్ ఏదైనా వాళ్ళు ఎందుకు ఇంత మెల్లగా తింటున్నారు? నేను తినేసి పిల్లలు ఎందుకురా ఇట్లా చేస్తారు మీరు? స్లో ఇంటర్ కావాలని ఉండదు. ఫుడ్ ఛాలెంజ్ చేయడానికి వాటర్ ఉండదు. ఫాస్ట్ గా తినాలి. అరే మీరు ఫాస్ట్ తినండి రా. వాడు చూడు కావాలని. నువ్వు పోరాడు వారా? 6th క్లాస్ కి వచ్చినావు. 6th క్లాస్ అక్క మా ఇంటికి మాట్లాడతాం. సరే సరే తిను తిను హేమంత్ తిను తిను. దత్తుకు ఫస్ట్ ఊరుకులాడు. దత్తు ఫస్ట్ తింటున్నాడు. మెల్ల ఇంటున్నందుకు అక్క నువ్వే చూసినావు అక్క. మీతో పాటు తిన్నాం. ఏమైందిరా? ఎందుకురా బయట తినద్దంటే ఏమేమో తినేసి వస్తావు? మంచి కోకోకోలా నీకెందుకు వస్తుందిరా? గురుగుడు అంటుందా? మండుతున్నట్టుంది. ఎందుకు? లడ్డు కావాలి. మీరు బయట పొయ్యి ఏమో తినేసి వచ్చినట్టు అందుకే కడుపు గుడుగుడు అంటుంది, అది అంటుంది ఇది అంటుంది అని అంటారు. అక్కడ ఇప్పుడే వస్తాక అని చెప్పి. ఎందుకు గురుగుడు అంటుందా? నీకే మంచిగా ఉంది కదరా? అరే గుడుగుడు ఎందుకంటే తినేసి ఇంకా కొంచెం కదా ఫాస్ట్ గా. అరే నీకేమైందిరా? ఏమైందిరా? ఏమైందిరా? ఇప్పుడే వస్తుందా? మూతి కడుకొస్తారా? ఏమైందిరా? అదే తింటప్పుడు మంచిగా తిన్నారు కదా కారం పొట్ట నొప్పి వస్తుంది ఎందుకు? అంటే ఏమైందిరా? అరే ఆడ అట్రుకుతాడు. ఏమైందిరా? అరే ఏమైంది? అదే బాత్రూంలోకి పోతారు వీళ్ళు. ఏమైంది? ఏమైందిరా? అరే లోరాను బాత్రూమ్ వస్తుందంట. నీకేమైందిరా? అడుగుతుండు వాళ్ళ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది వాళ్ళది. అడు పోతుండు అలా అక్కడ వచ్చింది. రే 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 బాత్రూమ్ ఏమైతుందా నీకు? బాత్రూమ్ లో కొనిస్తలేదు. పోనీరా పాప పోనీరా. అరే ఏమైందిరా? గురుగుడు అవుతుంది ఆయన ఇద్దరికి. ఏమైందిరా? ఏం తినేసి వచ్చిరా? అరే ఏమైందిరా శరణ్? ఆడ ఆ బాత్రూమ్ లో వేయండి, ఈ బాత్రూమ్ లో వేయండి. అరే ఏమైందిరా? ఏమైందిరా? ఈ అమ్మాయి బాత్రూమ్ లో కూడా కొట్లాడుతురు.
మళ్ళీ పోయిందా నెక్స్ట్ టైం మాత్రం పెట్టుకుంటారా? అరే రే 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 మళ్ళీ ఎందుకు వస్తున్నారు ఆడికి ఏమైందిరా అట్లా అయిపోయినావు? అలా రివెంజ్ తీసుకోరు భయం వేసి తెలుసా అదే మోషన్ కూడా ఎంతకు తెగించారా? అది ఎవరు వేసి తెలుసా? మీ తమ్ముడు వేసిండు, ఆకాష్ గారు వేసిండు. ఉంది ఏ నాకు సంబంధం లేదు, వాళ్ళు అన్నతో మాట్లాడేసి. ఏమైంది శరణ్, ఎట్లుంది నీ ఫీలింగ్? మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతున్నాడు. పోనీ అనరా పోని 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 శరణ్, ఏమని పోనీరా పోనీరా. ఏమైంది శరణ్ అట్లా అయిపోయినావు? రే ఏమైందిరా అట్లా అయిపోయినావు? మోషన్ చేతులు అడుకోకుండా ముట్టుకుంటాడు. ఏమైందిరా? చెప్పరా మీరు? ఏం చెప్పాలిరా? వాళ్ళు చెప్తే కూడా వింటలేరు, వాళ్ళని కొట్టిరంటే అది తింటుండు. మరి తినాలనిపిస్తుందని. ఏమైంది తత్తు అట్లా అయిపోయినా? కలిపారా కాదు, వాళ్ళే కలిపిర్రా మీ ఇద్దరు ఫుడ్ లా. అగో ఆడు మళ్ళీ పోతుండు. అరే పోని రాదురా. కానీ ఏమైపోయిందంటే ఫుడ్డే అనేసి నేను అన్నా, వింటలేడు. వినకుండా ఏం చేసిండు, మామూలు కొడుతుర్రు, మేము ఎట్లా రివెంజ్ తీసుకుంటామని మీరు కొడుతురంట. అది వానికాడు. ఏమైంది మళ్ళీ అట్లనే? సరే పోనీ, ఏదో తెలియక చేసిరు. పొట్ట అరే ఫుడ్ ఉందిరా ఇప్పుడు ఇట్లా కొట్లాడుతురని వాళ్ళు ఫుడ్ ఇచ్చేసిరు. ఇప్పటి నుంచి నేనేం చేస్తాను నెక్స్ట్ టైం మోషన్ టాబ్లెట్స్ చేస్తా, డోర్ కూడా బంద్ చేస్తా. అయితే ఇది మోషన్ కదా? ఇది మోషన్ టాబ్లెట్. నెక్స్ట్ టైం మోషన్ టాబ్లెట్ అప్పుడు ఎక్స్ట్రా వేస్తాడేమో రా, నాకు తెలిసి. నీకు తెలియకుండా టాబ్లెట్ పొడి పొడి దంచిన. అందుకే వాళ్ళు ఏం చేసిరంటే మీకు డౌట్ వస్తుందని పౌడర్ లెక్క చేపించి వేపించిర్రు. ఈ విషయం అన్నకు కూడా తెలుసు, అన్నతో మాట్లాడిను. శరణ్ ఈ విషయం డాడీకి కూడా తెలుసు, కావాలంటే డాడీని పోయి అడుగు. డాడీ వద్దన్నాడు. ఇంకొకసారి పెట్టుకుర్రు అంటే ఇది కొంచెమే, కొంచెం సీనే అక్క. ఇంకా నెక్స్ట్ చేస్తే 10 గోళీలు. గాయ్స్ ఇది ట్రైలర్, ఇంకా మూవీ చూడలేరు. డైరెక్ట్ వాళ్ళు బాత్రూమ్ కలుపుకుంటారు. సరే సరే పోనీ. అగో వాడు మళ్ళీ పోయేసి వచ్చిండు. ఏమైందిరా? నీకే ఎక్కువ అడ్డట్టుంది పౌడర్ నాకు తెలిసి. నాకు డైజెషన్ పవర్ ఎక్కువ ఉంది, నాకు అంత ఎఫెక్ట్. కాదు మీ అన్న చూడు, అన్ని చేపించి సైలెంట్ గా వచ్చి కూర్చొని ఫోన్ చూసుకుంటా కూర్చుండ్రా. అన్నిటికీ ఇగో అన్నిటికీ ప్లాన్ నాది కాదు. వాడు ఏం చేసిండు, హేమంత్ గాడు వచ్చిండు. తక్కువనే వాడు పోతూనే ఉండు. అసలు పౌడర్ వానికి ఎక్కువ పడ్డట్టు నాకు తెలిసి. చూడండి గోళీలు, గులాజాం తెప్పిద్దాం సరితా. మనిషికి 2 గులాబ్ జామ్ ఏమో కానీ వాళ్ళు పోయి అగవాడైతే మొత్తం ఎక్కువ పడ్డట్టుంది, మాకు నీరసం అయిపోయింది. కావాలని ఆడు కూడా అంతే. ఇదంతా వీళ్ళిద్దరు ఆకాష్ హేమంత్ కలిసి చేసిరు. అయిపోయింది కదా. వాడిని కూడా తెలుసు ఆ ప్లాన్.
ఈ మీద తీసుకెళ్ళి. ఏమైంది నీ పగ చల్లారిందా? ఇంకా రావాలి. ఓయ్ ఇది వీళ్ళు వేసుకుని మేము పడం. గాలి గాలి యూనిటీ పవర్. మమ్మీ ఇది ఇంకా ట్రైలరే, ఇంకా మూవీ ఇంకా రాలే. అది ఇది ట్రైలరే అంట, ముందు ముందు ఇంకెక్కువ ఉందంట. మూవీ ఉంది. ఇగో మాది ట్రైలర్ టీజర్ ఇంకా. ఓకే టీజర్. అదే మీరు నెక్స్ట్ ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మీరు మళ్ళీ గట్టి ప్లాన్ చేసినట్టున్నారా? నెక్స్ట్ ఏం చేసి తెలుసా? నీరు ఆపేస్తా. ఆపేసి మళ్ళీ పోతున్నాడు నువ్వు నీరు ఆపేస్తే మేము వేస్తాం. చిరంజీవి మళ్ళీ పోయిండు. అరే నేను అయ్యా, అయ్యా. పోతున్నాడు. వీడే గైస్ 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 మళ్ళీ పోయిండు. అట్లుంటది గైస్. కడుక్కోకుండా వచ్చేసి చి 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 చి. సరే మీరు ఇట్లనే చేసుకుంటుండండి. ఇప్పుడు ఎట్లా గులాబ్ జామ్ తెప్పించేస్తాను. సరే ఏమంటావు నవీన్? ఆ? ఏం వాళ్ళు ఎందుకని అయితే బాగా గులాబ్ మోషన్స్ ఇస్తా. పోతురు, గులాబ్ జామ్ తెప్పిద్దాం. నేను అదే అంటున్నా, గులాబ్ జామ్ తీసుకొస్తావు. అదే నువ్వే సరే మళ్ళీ కావాలంటే. ఇప్పుడు మీ కంటెంట్ ఎట్లా నాకు వచ్చిండు, మీ కంటెంట్ ఎట్లా ఎట్లా నచ్చిందో తెలియదు. చేతులు కూడా కలుకోకుండా వస్తారు. ఏ, అదే ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కుళ్ళిపోయిన నచ్చినట్లయితే. వాసన వస్తుంది. చాలా రోజుల తర్వాత మేము వీడియో పెడుతున్నాం. ఆగురా ఇగో అరే చాలా సరే మీరు వదలకూరు కానీ వాళ్ళ మీద రివెంజ్ తీసుకోరు కానీ చాలా రోజులతో వీడియో వస్తాం. ఎందుకంటే మాకు జర వేరే పని ఉండే, దాని వల్ల మేము నేను ఇప్పుడే వచ్చిన. అంటే అసలైన రివెంజ్ తీసుకున్నది నవీన్ అన్న మీద, ఇది మనం వీడియో పెట్టలే ఇంకా. ఆ ఎందుకంటే ఆయన గోవాకు పోయి మస్తు ఎంజాయ్ చేసి వచ్చింది కదా, అందుకే చూడు ఆ ఫేస్ చూడు, ఆ ఎండకుండి ఎట్లా నల్లగా అయిపోయింది. గోవాలో చాలా ఎండ ఉంది guys, చాలా అంటే చాలా. ఇప్పుడు ఎండాకాలం ఆ రివెంజ్ వీడియో కూడా నేను చూపిస్తాను. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పట్టింది, ఎందుకంటే నాకు కూడా హెల్త్ కొంచెం బాగాలేదు. హెల్త్ సో కూడా బాగాలేదు. నవీన్ అన్న కూడా లేదు కాబట్టి కొన్ని రోజులు వీడియో ఆగిపోయింది. ఇక ఇప్పటి నుంచి కంటిన్యూ ఉంటది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.